ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ఇచ్చోడ చేరుకోగానే మంటలు రావడాన్ని డ్రైవర్ గుర్తించాడు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపి ప్రయాణికులను కిందకు దించేశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ఇచ్చోడ చేరుకోగానే మంటలు రావడాన్ని డ్రైవర్ గుర్తించాడు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సు పక్కకు నిలిపి ప్రయాణికులను కిందికి దించేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపు చేసినట్టుగా సమాచారం. డీటెయిల్స్ అందించేందుకు మనకు శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఆ ప్రయాణికుల్ని వేరే బస్సులో ఎక్కించారా? ప్రస్తుతం అక్కడ పొజిషన్ ఎట్లా ఉంది? ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఈ రోజు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో మంటలు చెలరేగడంతో ప్రమాదం తప్పించి డ్రైవర్ చాకచక్యంగా వివరించి దాదాపు 60 నుంచి 65 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం అయితే ఈ బస్సు ఉదయం పూట ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తుంది. దాదాపు 65 మంది ప్రయాణికులు వెళ్తుంది. ఇచ్చోడకు చేరుకున్న సందర్భంలోనే అదే సమయంలో అకస్మాత్తుగా బస్సు నుంచి మంటలు రావడం, బ్యాటరీ టూల్ బాక్స్ ప్రాంతం నుంచి మంటలు గమనించడంతో కొంత దూరం వెళ్ళి మళ్ళీ మంటలు ఎక్కువగా అనిపిస్తున్న నేపథ్యంలో ఆయనకు బస్సును పక్కన ఆపేసి వెంటనే అందులో ఉన్న ప్రయాణికులను కిందికి దించేసి ఫైర్ సమాచారం అందించారు. అనంతరం ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి ఫైర్ సంబంధించిన మంటలు అదుపు చేశారు. ప్రస్తుతం అయితే అదనంగా మరో బస్సును ఏర్పాటు చేశారు ప్రయాణికుల కోసం. ప్రస్తుతం అయితే గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి సిచ్యువేషన్ జరిగాయి. ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి డ్రైవర్ చాకచక్యంగా ప్రవేశించడం వల్లే కొంత ప్రమాదం తప్పినట్టుగా చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్.